ఒలింపిక్స్ లో ఒక ఇది జరిగింది పార్టిసిపేట్. అంటే మన ఏదైతే వైజాగ్ ఒక అమ్మాయి ఉందో జ్యోతి ఎరా అని, ఆ అమ్మాయి మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి గెలిచిన సందర్భంగా మీడియా వాళ్ళకి కానీ జనాలకు కానీ ఎవరికి తెలియదు ఆ విషయం. ఎందుకని చెప్పేసి మీడియా వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ దాన్ని ఎంకరేజ్మెంట్ చేయకపోవడం, ఇలా వెళ్ళకపోవడం దేనికి మేడం? ఇలా అమ్మాయిలండి రన్నింగ్ లో ఇటువంటి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే మన ఇండియా తరపు నుంచి మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పటికే అమ్మాయిలు వెనకబడి ఉన్నారు, అమ్మాయిలు ఇందులో ఉన్నారు అని మాటలు వస్తున్నాయి. కానీ అమ్మాయి ఎప్పటికీ కూడా వెనకబడి ఉండదు. కుటుంబం ఎంకరేజ్ చేసింది, ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. అమ్మాయి కనుకనే అంతటి రన్నింగ్ లో చేసిందంటే ఒక పిటి ఉషా తర్వాత పిటి ఉషా అంతటి అమ్మాయి అయింది. తర్వాత ఒక అశ్విని ఒక సినిమా వచ్చింది, అశ్విని నా చెప్ప తర్వాత అంతటి అమ్మాయి అయింది. ఈ జనరేషన్ లో అటువంటి ఉరుకుల పరుగుల్లో గోల్డ్ మెడలిస్ట్ కొట్టుకొచ్చిందంటే అమ్మాయి చాలా గ్రేట్. మన ఇండియా తరపు నుంచి ఎందుకని అమ్మాయి కనుమరుగైపోయింది? అమ్మాయికి ఎందుకని ఎంకరేజ్ లేదు? అమ్మాయికి ఎందుకని సపోర్ట్ చేయడం లేదు? ఇప్పుడు సింధు అనే ఒక అమ్మాయి ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఆ అమ్మాయి దేంట్లోనూ గోల్డ్ మెడల్ కొట్టుకొస్తే అమ్మాయిని అంతా ఇది చేశారు, సపోర్ట్ చేశారు. అలాగే ఈ అమ్మాయి వైజాగ్ లో ఉంటూ రన్నింగ్ చేస్తూ రన్నింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ కొట్టుకొచ్చిందంటే బస్ చాలా బాగుంది. కానీ అమ్మాయి కొట్టింది మాత్రం ఈ జనరేషన్ లో అంత కొట్టిందంటే గ్రేట్ చెప్పుకోవచ్చు. రన్నింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అంటే ఈ జనరేషన్ లో తిని పడుకొని నిద్రపోయే వాళ్ళు తప్పితే ఉన్న అమ్మాయిలలో ఈ అమ్మాయి ఇంత గోల్ పెట్టుకొని నేను రన్నింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి అని ఒక ఏం పెట్టుకొని ఆ ఏం ని ఈ అమ్మాయి నెరవేర్చుకుందంటే సో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇటువంటి అమ్మాయిల్ని మనం ఇండియా తరపు నుంచి తెలుగు 2 రాష్ట్రాలలో ఎంకరేజ్ చేద్దాం. సార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్ అమ్మాయినే. చంద్రబాబు నాయుడు గారు మీ దాకా రాలేదా ఈ అమ్మాయి గురించి? నారా లోకేష్ గారు మీకు తెలిసిందా? మన వైజాగ్ లో ఒక రన్నింగ్ ఉమెన్, ఒక రన్నింగ్ గర్ల్ గోల్డ్ మెడలిస్ట్ కొట్టుకొచ్చిందంట. ఆ అమ్మాయి ఎవరో ఎక్కడ ఉంటుందో ఏంటో కొంచెం చూసి ఆ అమ్మాయిని మంచి ఎంకరేజ్ చేయండి సార్. ఆమె అదే ఆ మూమెంట్ లో ప్రైజ్ తీసుకున్న మూమెంట్ లో చప్పట్లు కొట్టడానికి స్టేడియం లో కూడా ఎవరు లేరు. తను ఆడుతున్నప్పుడు గేమ్ చూడడానికి కూడా ఎవరు రాలేదు. చాలా వరకు ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల ఆమె గెలిచిన దానికంటే ఎవరు లేరన్న ఆ బాధనే ఎక్కువ చూపించింది ఆమె. ఇది చాలా బాధాకరమైన విషయం. మొన్న ఒక సినిమా వచ్చింది, క్రికెట్లో అమ్మాయి గెలిచింది. క్రికెట్లలో అమ్మాయిలు ఆడారు. అప్పుడు ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అమ్మాయి రాజేష్ ఐశ్వర్య రాజేష్ అటువంటి హీరోయిన్లే ఇటువంటి కష్టపడి క్రికెట్ లో అంత సాధించి ఇంత చేస్తే అమ్మాయికి వచ్చిన క్లాప్స్ అయినా రియల్ లైఫ్ లో ఈ అమ్మాయికి రాకపోవడం, రియల్ లైఫ్ లో ఈ అమ్మాయి ఈ గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే అటువంటి చీకటి కోణంలో ఉండి తీసుకోవడం చాలా బాధగా ఉంది ప్రస్తుతానికి. మన ఇండియన్ గర్ల్స్, మన ఇండియన్ అమ్మాయిలు ఇవాళ రేపు చదువుకున్నామా, ఆస్తులు నడిచి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకున్నామా, పిల్లలు వద్దని అడ్డం తిరిగామా, అత్తమామని ఇంటి నుంచి వెళ్ళగొడదామా, ఇటువంటి కోరికలేని అమ్మాయిలు ఉన్నారు. కానీ ఒక ఇండియన్ గర్ల్ గా ఒక వైజాగ్ నుంచి రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టిన అమ్మాయి అంటే ఈ అమ్మాయి పేరేంటయ్యా? జ్యోతి రాజ్ అంట. జ్యోతి ఎరాజ్ అంట. నేనైతే అమ్మాయికి క్లాప్స్ కొడుతున్నాను, నేనైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాను. నేను సపోర్ట్ చేసినట్లే ఆ అమ్మాయికి మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటి గోల్డ్ మెడల్స్ ఎన్నైనా ఆ అమ్మాయి మన ఇండియా దేశానికి తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చిద్దని నేను మరీ కోరుకుంటున్నాను. ప్లీజ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయండి, అమ్మాయిని కొంచెం గుర్తించండి. నెక్స్ట్ ఆ అమ్మాయి ఏ గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్ళినా కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటే మామూలుగా బిగ్ బాస్ లాంటి కంటెస్ట్ అలాంటి ఎపిసోడ్స్ అలాంటి ప్రోగ్రామ్స్ బాగా హైలైట్ అవుతుంటాయి షార్ట్ టైమ్ లో. మొన్న శివాజీ గారు కూడా మాట్లాడారు ఒక బట్టల విషయంలో, అలాంటివి ట్రెండ్ అవుతున్నాయి. బట్ ఇలాంటివి రియాలిటీ ఎందుకు ట్రెండ్ అవ్వట్లేదు? దీనికి ఎందుకు అంటే జనాల దృష్టి వరకు ఎందుకు వెళ్ళటం లేదు? కారణం ఏమంటారు? ఈ గేమ్స్ కనుమరుగైపోయాయి. ఫస్ట్ రన్నింగ్, ఖోఖో, తర్వాత వాలీబాల్, తర్వాత టెన్నిస్, తర్వాత మిగతా ఇవన్నీ కనుమరుగైపోయాయి. 20 ఏళ్ల క్రితం సానియా మిర్జా కొట్టింది 2005లో తెలంగాణ రాష్ట్రానికి. సానియా మిర్జా టెన్నిస్ లో దంచి కొట్టింది అమ్మాయి. అలాగే ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఇలా కనుమరుగైపోయాయి అన్నమాట. ఈ గేమ్స్ లోనే ఇవాళ రేపు ఆరోగ్యం బాగుంటుంది, ఒక ఉత్సాహం ఉంటుంది, ఒకటి కొట్టాలి అని ఒక కసి
పట్టుదల ఉంటాయి అన్నమాట అమ్మాయిల దగ్గర. ఇటువంటి ప్రతికలని నిరూపించుకునేటటువంటి అమ్మాయిలకి మన ఇండియన్ తరపు నుంచి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు? కనుక ఎవరైనా కానీ ఇటువంటి అమ్మాయిలకి సపోర్ట్ చేయండి. ఎందుకనంటే ఇవాళ రేపు పెళ్లిళ్ళు చేసుకుని భర్తలను చంపేసి అమ్మాయిలు ఉన్నారు, లవర్స్ పెట్టుకుని భర్తలను చంపేసి అమ్మాయిలు ఉన్నారు. కానీ మన ఇండియా తరపు నుంచి ఆడేటటువంటి అమ్మాయిలు ఇలా కనుమరుగైపోతున్నారంటే ఈ ఆటలు, ఈ గేమ్స్ ఇవన్నీ కనుమరుగవుతున్నాయి. కానీ ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ పడుకుంటుంది. ఎవరినైనా సరే చక్కగా ఇంట్లో పడుకోబెడుతుంది. ఒక మంచం, ఒక ఏసీ, ఒక ఫ్యాన్, టీవీ కూడా అవసరం లేదు. ఫోన్ లో కూర్చొని అడ్డమైన గేమ్లన్నీ ఆడుతున్నారు. ఈ అడ్డమైన గేమ్లు అన్నిటికీ ఎంకరేజ్ చేసి ఈ గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. కానీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అంటే చాలా బాధాకరమైన విషయం. అమ్మా జ్యోతి, నేను కనుక నీకు దగ్గరలో లేకపోతే నేను నీకు మంచి ఎంకరేజ్ చేస్తాను, మంచి సపోర్ట్ చేస్తాను. ఈసారికి ఇలా కానించు. నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వు. గేమ్కి వెళ్ళక ముందరే నువ్వు పబ్లిసిటీ అవ్వాలి సోషల్ మీడియాలో. నేను పలానా గేమ్ ఆడుతున్నాను, పలానా గేమ్ చేస్తున్నాను, పలానా గేమ్ లో నేను పడతాను, కప్పు కొట్టుకొస్తానని చెప్పేసి నువ్వు పబ్లిసిటీ అవ్వు. అయిన తర్వాత నిన్ను ఎవరు ఎక్కడ ఎంకరేజ్ ఎలా చేయడం నేను చూస్తాను. ఫస్ట్ టైం ఇప్పుడు నీ తరపు నుంచి నేను ఎంకరేజ్ చేస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు మరొక కప్పు కొట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ టైం నేనే ఎంకరేజ్ చేస్తాను. కానీ నువ్వు సోషల్ మీడియాలో కొంచెం ముందుంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్టి రేపటి రోజున కూడా మళ్ళీ ఇంకొకసారి గోల్డ్ మెడల్ కొడతావు నువ్వు.